సో భయ్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఒక కంట్రోల్ అయితే పర్చేజ్ చేసిండే భయ్ ఇది కాస్మిక్ బైట్ వాళ్ళ ఏరీస్. ఇది యాక్చువల్లీ ఎందుకు కొన్నా, కొనాల్సిన అవసరం ఏమొచ్చింది అనేసి అయితే మాత్రం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో భయ్ ఫస్ట్ కారణం చూసుకుందాం. సో కారణం ఏంటంటే ఇది నాది క్వాంటమ్ది అనమాట. సో ఇది వచ్చేసరికి అయితే రూ. 350 కంట్రోలర్. మీకు ఆఫ్లైన్ కూడా స్టోర్స్లో కూడా దొరికిపోతుంది రూ. 350కి. ఇక్కడ లైక్ అంతా కూడా బాగుంది. ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ డీప్యాడ్స్ అంటారా, లేకపోతే జాయ్స్టిక్స్ అంటారా, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి డ్రిఫ్టింగ్ అవుతుంది. అంటే డ్రిఫ్టింగ్ అంటే ఏం లేదు, ఇట్లా నేను ఏం చేయకపోయినా సరే కూడా ఇది అంటే త్రూ సర్క్యూట్ రస్ట్ కావడం వల్ల, లోపల ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఇది ఇట్లనే ఉన్నా సరే కూడా క్యారెక్టర్ ఫార్వర్డ్కి వెళ్ళిపోతాయి. ఇట్లా పైకి వెళ్ళడం కానీ, సైడ్కి వెళ్ళడం కానీ, ఇది ఆటోమేటిక్గా ఈ రెండింటికి దానికి అవే అడ్జస్ట్ అయిపోయి దానికి అవే చేంజెస్ అవుతుంటాయి. దానివల్ల ఇది ప్రాబ్లం వస్తుంది అనేసి నేను ఇది కాస్మిక్ బైట్ వాళ్ళది ఇది ఆర్డర్ చేసిండే. ఆర్డర్ చేసినాక 10-15 రోజులకేమో యాక్చువల్ది వచ్చిందనమాట. సో ఇది యాక్చువల్ కాస్మిక్ బైట్ వాళ్ళది అనమాట. సో యాక్చువల్గా అయితే ఇది ₹1000 ఏమో ఉండే, మళ్ళీ చెక్ చేసినప్పుడు ప్రైజెస్ ఇంక్రీజ్ అయింది, 1050 ఏమో పడ్డది. అండ్ మళ్ళీ చెక్ చేస్తుండే అయితే బ్లాక్ కలర్ రేంజ్ లేకుండే, వైట్ కలర్కి అయితే 1150 అన్నారు. సో యాడ్ చేసుకున్నా. ఎందుకు స్పెసిఫిక్ ఇదే తీసుకున్నా అంటే మాత్రమే, ఫస్ట్ ఇది హాల్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. సో ఇట్లా డ్రిఫ్ట్ కాదు. డ్రిఫ్టింగ్ అంటే ఏం లేదు, మనం ఐడియల్గా ఉన్నా సరే క్యారెక్టర్ దానికైతే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఇష్యూ వస్తుంది. సో దీంట్లో లేదు, హాల్ సెన్సార్ ఉంది. మీకు ఇక్కడ బాక్స్ మీద పెడతారు అనమాట. ఎక్కడుంది, ఇక్కడ ఉంది హాల్ ఎఫెక్ట్ సెన్సార్స్ అని, ఇక్కడ కింద కనిపిస్తుండొచ్చు మీకు, ఇక్కడ ఉంటుంది. సో అదొకటి. అండ్ టర్బో మోడ్ ఉంది దీంట్లో, వైబ్రేషన్స్, మోస్ట్లీ వైబ్రేషన్స్ అయితే ఏముండవు, కానీ ఇది చాలామంది ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేసేది అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సెన్సిటివ్ ట్రిగర్స్ అనమాట ఇవి. సో ఇక్కడ సగంకి సెన్సిటివ్ ఉంటాయి అన్నమాట ఇవి. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మాత్రం, రేసింగ్ చేస్తారు కదా, రేసింగ్ కాడ అవి చాలా యూస్ఫుల్ అవుతాయి. కాంబాక్ కాడ అక్కడ పెద్దగా బెనిఫిట్ అయితే కాదు, కానీ రేసింగ్ వాడి కాడ చాలా బెనిఫిట్ అవుతుంది. రేసింగ్ కాడ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అక్కడ సెన్సిటివ్ ట్రిగర్స్ చాలా బాగా పనిచేస్తాయి. అప్పుడు వేస్తారు ఇట్లా డైరెక్ట్ ఇట్లా నొక్కంగానే కాకుండా ఇంతకు అన్నట్టు చూపిస్తామన్నమాట, ఇట్లా. సో ఇదొకటి సెన్సిటివ్ ట్రిగర్స్, హాల్ సెన్సర్, జాయ్స్టిక్ కంట్రోల్స్ తీసుకున్నా. అండ్ వారంటీ అయితే ఉన్నట్టు 1 ఇయర్ వారంటీతో పాటు కూడా వస్తుంది. ప్రైస్ అయితే ₹150 ఎక్స్ట్రా పెట్టినవి. సో అదొకటి బిస్కెట్ అని అనిపించింది, ఎక్కువ అనిపించింది. అండ్ ఆల్సో 10 డేస్ 15 డేస్ ఎక్కువ పడ్డది నాకు రావడానికి, అదొకటి. అండ్ కంట్రోల్ స్టైల్ కూడా మీకు లైక్ ఇది ఎక్స్బాక్స్ లాగా కూడా కనిపించచ్చు. అండ్ ఇది వచ్చేసరికి అయితే ఏమో ప్లే స్టేషన్ లాంటిది, ఇది ఎక్స్బాక్స్ లాగా డిఫరెన్స్ అయితే కనిపించచ్చు. అంటే రెండింటికి సంబంధించిన కంపారిజన్ ఇది. బెటర్ ఏదన్నా అంటే నేనైతే రెగ్యులర్గా గేమ్స్ ఆడుతూనే ఉంటాను. సో ఇది అప్పుడప్పుడు ఆడే వాళ్ళకి బేసిక్ కొన్ని గేమ్స్ ఉంటాయి, బేసిక్ గేమ్స్ టెక్కన్ అట్లాంటివి ఇది ఈజీగా ఆడొచ్చు. రెగ్యులర్గా కంటిన్యూస్గా ఆడేటోళ్ళకైతే ఇది తీసుకోమంటాను. నా ఫ్రెండ్ కూడా తీసుకుంటే. సో ఇవి ఈ కంట్రోల్స్ ఏవైతే ప్రాబ్లమ్ వస్తాయో అనేసి నేను ఇది తీసుకున్నాను. సో రెగ్యులర్గా అంటే వారంలో 4-5 సార్లు గేమ్స్ ఆడతారు దీంతోనే అంటే మాత్రం కంపల్సరీ ఇదే తీసుకోండి. ఇది స్కిప్ చేయండి. ఇది నెలకు ఒకసారి, నెలకు 2 సార్లు 3 సార్లు ఎప్పుడో ఒకసారి ఆడతా అంటే ఇది తీసుకోవచ్చు. ₹350 ప్రాబ్లం ఏం రాదు. కానీ ఇది మాత్రం రెగ్యులర్గా ఆడుతున్నా అంటే మాత్రం ఇదే తీసుకోండి అంటాను. అండ్ పర్టికులర్గా అన్నిటికీ కొన్ని గేమ్స్ సెట్ కాకపోయి ఫార్ట్నైట్ కూడా ఆడినాను, కొంచెం ఇబ్బంది అయింది వైబ్రేషన్స్ కూడా అక్కడక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే కాంబాట్ కూడా బాగానే అనిపించింది అన్నమాట. సో అదొకటి నచ్చింది. ఫైనల్గా జస్ట్ ఏంటంటే ఈ కంట్రోలర్స్, ఈ 2 కంట్రోలర్స్ ఉన్నాయి కదా, ఇది క్వాంటమ్ది అండ్ ఏరీది, కాస్మిక్ బైట్ ఏరీస్ది. ఈ రెండుకి సంబంధించిన జెన్యూన్ ఒపీనియన్ అనుకోవచ్చు. అంటే ఎందుకు తీసుకున్నా, ఏంది కథ అనేసి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనుకోవచ్చు. సింపుల్గా ఉండడానికి తీసుకొచ్చిన వీడియోలు ఎందుకైతే ఏమనుకోకండి. అండ్ వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.